అందరికీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ దర్శన్ని. ఈ చాలామంది క్రైస్తవులు మనోళ్ళు ఏఐ టూల్స్ వాడి యేసుక్రీస్తు ఎముకలను ముట్టుకుంటే వాడు సజీవుడు అయిపోయినట్టు, బావిని ముట్టుకుంటే దాంట్లో నుంచి సమృద్ధిగా నీళ్ళు వచ్చినట్టుగా ఇలాంటి ఎందుకు తీస్తున్నారు? బైబుల్ సపోర్ట్ చేస్తుందా దానికి? బైబిల్లో విగ్రహారం తప్పని క్లియర్గా రాసి ఉంటే మళ్ళా యేసుక్రీస్తు వచ్చి మనం సపోర్ట్ నిలబడ్డట్టు వెనకాల ఇవన్నీ వీడియోలు తీస్తున్నారు. చాలా తప్పు. విగ్రహారాధన లేదని బైబిల్లో క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ మన క్రైస్తవులు విశ్వాసులు మళ్ళీ వారు ఏ చర్చికి వెళ్తున్నారో వాళ్ళ పాస్టర్ ఎవరో తెలియదు, కానీ వాళ్ళందరూ ఏ టూల్స్ వాడి యేసుక్రీస్తు వెనకాల నిలబడ్డట్టుగా ఇవన్నీ రకరకాల పిచ్చి పిచ్చి వీడియోలు క్రియేట్ చేసి మరి షార్ట్ వీడియోలుగా పెడుతున్నారు. ఇది చాలా తప్పు, చాలా బైబిల్ వ్యతిరేకము. తప్పకుండా పరలోకపు తండ్రి ఉగ్రత ఈ వీడియోలు క్రియేట్ చేసే వారి మీదకి వస్తుంది. కోపం ఖచ్చితంగా వారి మీదకి, దేవుడి కోపం మీ మీదకి వస్తుంది. మీ దేవుడి కోపానికి మీరు గురి కావద్దని నేను మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇలాంటి తీయకుండా వాక్యాలు పెట్టండి. వాక్యాలు మంచి మంచి డిజైన్ చేసి ఏఐ టూల్స్ వాడి వాక్యాన్ని పెట్టండి తప్ప యేసుక్రీస్తు వచ్చి నిలబడ్డట్టు, స్వస్థ చేసినట్టు, స్వస్థపరిచినట్టు, ఎడారిని ముట్టుకుంటే సమృద్ధిగా నీళ్ళు వచ్చినవన్నీ తప్పుడు